హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి డిసెంబర్ 22 ఆల్ షిప్స్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మన ఛానెల్‌కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను మరియు డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు 2025 రెండవ దశ ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఆర్గనైజ్డ్? అంటే మనకి చూడండి, లడఖ్‌లోని లేహ్‌లో మొదటి దశ. లడఖ్‌లోని లేహ్‌లో ఫస్ట్ స్టేజ్ అనేది జరిగింది. ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ రెండవ స్టేజ్ ఎక్కడ జరిగింది అంటే మనకి జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి గుల్మార్గ్‌లో జరిగింది. రెండో స్టేజ్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి గుల్మార్గ్‌లో జరిగింది. సో, ఈ క్వెషన్ ఎప్పుడు అడిగిండంటే 21 ఫస్ట్ షిఫ్ట్‌లో అడిగిండు. 21 డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్‌లో ఈ క్వెషన్ అడిగిండు. మనకి ఇది 23న ఈ క్వెషన్ అడగడం జరిగింది. ఓకేనా. సెకండ్ స్టేజ్ ఏమో 23న అడిగిండు. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ వచ్చి 21న అడిగిండు. ఓకేనా. సో, ఎన్నో ఎడిషన్ అంటే ఈ శీతాకాల క్రీడలనేవి మనకి ఫిఫ్త్ ఎడిషన్. 2025లో ఫిఫ్త్ ఎడిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన మస్కట్ ఏంటంటే మనకి షీన్ ఏషి అంట. షీన్ ఏషి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అడిగే అవకాశం ఉంటది, గుర్తుపెట్టుకోండి. షీన్ ఏషి అంటే చిరుత. మంచు చిరుత అని అర్థం. మంచు చిరుత అని అర్థం. ఓకేనా. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2025లో లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? హూ ఓన్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇన్ 2025? నాకు తెలిసి ఇది ఫిఫ్త్ టైమ్ అనుకుంటా ఈ క్వెషన్ అడగడం. ఇది సేమ్ క్వెషన్ ఫిఫ్త్ టైమ్ అడిగిండు. ఓకేనా. సో, ఎవరు అంటే మనకి ఆర్మాండ్ మోండో డూప్లాంటిన్. ఆర్మాండ్ మోండో డూప్లాంటిన్. స్వీడన్‌కి చెందినటువంటి వ్యక్తి. స్వీడన్‌కి చెందినటువంటి వ్యక్తి. సో, ఏ గేమ్‌కి చెందినటువంటి వ్యక్తి అంటే మనకి పోల్ వాల్ట్. పోల్ వాల్ట్ అనేటటువంటి క్రీడకు చెందినటువంటి వ్యక్తి. సో, 2025లో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ని నెగ్గడం జరిగింది. నెక్స్టు స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే మనకి సైమోన్ బైల్స్. స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే సైమోన్ బైల్స్. సైమోన్ బైల్స్. నెక్స్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే రియల్ మాడ్రిడ్. టీమ్ ఆఫ్ ద ఇయర్ రియల్ మాడ్రిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రియల్ మాడ్రిడ్ నాకు తెలిసి మళ్ళీ అడిగే అవకాశం ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జూన్ 2025 నాటికి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రి ఎవరు? హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యాస్ ఆఫ్ జూన్ 2025? అంటే మనకి ఉమర్ అబ్దుల్లా. ఉమర్ అబ్దుల్లా 2025 నాటికి మనకి జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2025లో మరణానంతరం పద్మభూషణ్ అవార్డ్ పొందిన ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? విచ్ ఫేమస్ ఎకనామిస్ట్ వాస్ పోస్ట్‌మోస్ట్‌లీ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ 2025? అంటే మనకి వివేక్ దేబ్రాయ్. వివేక్ దేబ్రాయ్ మరణానంతరం 2025లో పద్మభూషణ్ అవార్డ్ అనేది నెగ్గడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వస్తువుపై 20 న్యూటన్ల బలం ప్రయోగించినప్పుడు అది బలం దిశలో 5 మీటర్లు కదిలితే జరిగిన పని ఎంత? ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ ఈస్ అప్లైడ్ అండ్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ 5 మీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్, వాట్ ఈస్ ద వర్క్ డన్? సో, ఎప్పుడైనా మనకి వర్క్ డన్ తెలియాలంటే మనకు దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్‌మెంట్. ఓకేనా. సో, బలము ఇంటూ స్థానభ్రంశం. బలము ఇంటూ స్థానభ్రంశం. సో, ఇక్కడ బలం ఎంత ఇచ్చిండు? 20 న్యూటన్స్. నెక్స్ట్ మనకి స్థానభ్రంశం ఎంత? 5 మీటర్స్. డిస్ప్లేస్‌మెంట్ 5 మీటర్స్. అంటే మనకి ఎంత అవుతుంది? 100 జౌల్స్ అనేది అవుతుంది. వర్క్ డన్ అనేది 100 జౌల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ నుంచి 22,000 పోస్టులతో నోటిఫికేషన్ రానున్నట్లుగా ఆర్ఆర్బీ షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1 వీక్‌లో మనకి ఫుల్ డీటెయిల్స్‌తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్‌ని మొదలుపెట్టండి. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి కేవలం 199 రూపీస్‌కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్‌ని అందించడం జరుగుతుంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్, గ్రాండ్ టెస్ట్‌లు మరియు అదే విధంగా టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 100 ఆస్పిరెంట్స్‌కి మాత్రమే ఉంటుంది. సో, అదే విధంగా ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. వెంటనే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను కామెంట్ సెక్షన్‌లో గాని లేదా డిస్క్రిప్షన్‌లో గాని యాప్‌కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవచ్చు. కేవలం ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి బయలుదేరి 25 సెకన్లలో 5 మీటర్స్ పర్ సెకండ్ వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత? అన్ ఆబ్జెక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్
rest and reaches 5 meters per second in 25 seconds. What is its acceleration? సో ఎప్పుడైనా యాక్సిలరేషన్‌కి మనకు ప్రిన్సిపల్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U బై T. ఓకేనా. సో ఇక్కడ V అనేది ఏంటి మనకి అంటే ఇక్కడ తుది వేగము. ఓకేనా. ఫైనల్ వెలాసిటీ అంటాం. సో ఎంత మనకి 5 మీటర్స్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ తుది వేగం. U అంటే తుది వేగం. సో ఇక్కడ వస్తువు అనేది నిశ్చల స్థితి నుండి బయలుదేరింది. నిశ్చల స్థితి లేదా రెస్ట్ పొజిషన్ నుంచి బయలుదేరింది. అప్పుడు మనకి తొలి వేగం ఎంత అవుతుంది? 0 అవుతుంది. తొలి వేగం అనేది 0 అవుతుంది. టైం ఎంత? 25 సెకండ్స్. 25 సెకండ్స్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. V అంటే 5 కదా! మైనస్ 0 U అంటే 0 బై 25 T అంటే 25 సెకండ్స్. అప్పుడు 5/25 అవుతుంది. 5/25 అవుతుంది. 5 వన్సా 5 ఫైవ్సా అంటే 1/5. 1/5 అంటే 0.2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. సో యాక్సిలరేషన్ అనేది 0.2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జింక్ ముక్కలను విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో వేసినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ జింక్ గ్రాన్యూల్స్ ఆర్ యాడెడ్ టు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఎప్పుడైనా కూడా ఒక లోహాన్ని అంటే మెటల్ని ఒక యాసిడ్తో చర్య జరిపించినప్పుడు మనకి ఎప్పుడైనా కూడా H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ప్రతి షిఫ్ట్లో అడగాలి ఈ క్వశ్చన్, కానీ ఈసారి ఫస్ట్ టైం అడిగిండు. సో కంపల్సరీ నెక్స్ట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెటల్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? జింక్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, కాఫర్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి మెటల్స్ అని చెప్తాం. సో ఈ మెటల్స్ని మనం యాసిడ్ అంటే HCl కానివ్వండి, H2SO4 కానివ్వండి, నెక్స్ట్ HNO3 కానివ్వండి, నెక్స్ట్ మనకి HClO4 కానివ్వండి. సో ఇలాంటి యాసిడ్స్తో రియాక్షన్ జరిపించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో మొక్కలకు అవసరమైన స్థూల పోషకం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యాక్రో న్యూట్రియంట్ ఫర్ ద ప్లాంట్స్. సో మొక్కలకి అవసరమైనటువంటి స్థూల పోషకాలు ఏమేమి ఉంటాయి? ఎన్‌పికే అంటాం వాటిని. ఎన్‌పికే. సో ఎన్‌పికే అంటే ఏంటి మనకి? నైట్రోజన్, నెక్స్ట్ ఫాస్ఫరస్, నెక్స్ట్ పొటాషియం. ఓకేనా. సో ఇవి మనకి మొక్కల యొక్క స్థూల పోషకాలు లేదా మాక్రో న్యూట్రియంట్స్ లేదా స్థూల పోషకాలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకి ఏమి ఇచ్చిండంటే క్రింది వాటిలో మొక్కలకు అవసరమైన స్థూల పోషకం ఏది? సో ఇందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి పొటాషియం ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా! సో మనకి పొటాషియం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొక్కల యొక్క స్థూల పోషకాలు అంటే ఏం చెప్తామంటే ఎన్‌పికే అని చెప్తాం. సో ఎన్‌పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అని చెప్తాం. సో వీటిని మనం స్థూల పోషకాలు అంటాం. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఒక పొటాషియం ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఐరన్ కానివ్వండి, జింక్ కానివ్వండి, నెక్స్ట్ రాగి కానివ్వండి, ఇవి మనకేంటంటే సూక్ష్మ పోషకాలు అంటాం. ఓకేనా. లేదా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దూరదృష్టి లోపాన్ని సరిచేయడానికి ఏ ఘటకాన్ని ఉపయోగిస్తారు? విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ హైపర్మెట్రోపియా. సో ఎప్పుడైనా కూడా మనం హైపర్మెట్రోపియాని లేదా దూరదృష్టిని సరిచేయాలంటే మనం దేన్ని ఉపయోగిస్తామంటే కన్వెక్స్ లెన్స్ ఉపయోగిస్తాం. కన్వెక్స్ లెన్స్ లేదా కుంభాకార ఘటకాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా. సో ఎప్పుడైనా దూరదృష్టి లేదా హైపర్మెట్రోపియాని మనం ఆ లోపాన్ని సరిచేయాలంటే కన్వెక్స్ మిర్రర్ లేదా కుంభాకార ఘటకాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ పుటాకార ఘటకాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం చూడండి. సో మనకి వ్రాస్వ దృష్టి లోపం ఉన్నప్పుడు, లేదంటే దీన్నే మనం ఏమంటాం? వ్రాస్వ దృష్టి లోపాన్ని మనం మయోపియా అంటాం. మయోపియా కానీ లేదా వ్రాస్వ దృష్టి కానీ ఉన్నప్పుడు మనం పుటాకార దర్పణం లేదా కన్కేవ్ లెన్స్‌ని ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు క్వెషన్ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్ ఇన్ ఇండియా. అంటే మనకి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌ను ఎవరు రిలీజ్ చేస్తారంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సో మొట్టమొదటి ఇండెక్స్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2018లో రిలీజ్ చేశారు. ఎప్పుడు? 2018లో రిలీజ్ చేశారు. సో 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయో వాటికి సంబంధించి రాష్ట్రాలు సాధించినటువంటి ప్రగతి ఆధారంగా ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్ అనేది
యుఎన్ఓ యొక్క భాగస్వామ్యంతో ఈ ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి 2023, 2023, 24కు సంబంధించి రాష్ట్రాల యొక్క ర్యాంక్స్ గనుక చూస్తున్నట్లయితే చివరిగా ఇచ్చినటువంటి ర్యాంక్స్ ఎప్పుడు ఇచ్చారంటే 2023, 24లో ఇచ్చారు. సో ఇందులో గనక ర్యాంక్స్ చూసినట్టయితే మొదట కేరళ, నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉన్నాయి. మొదటి ర్యాంక్‌లో కేరళ అండ్ ఉత్తరాఖండ్ ఉన్నాయి. నెక్స్ట్ రెండవ ర్యాంక్‌లో ఏముందంటే తమిళనాడు ఉంది. రెండవ ర్యాంక్‌లో తమిళనాడు అనేది ఉంది. నెక్స్ట్ మూడవ ర్యాంక్‌లో గోవా అనేది ఉంది. మూడవ ర్యాంక్‌లో గోవా అనేది ఉంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వాహక తీగ పొడవును సాగదీసి రెట్టింపు చేస్తే దాని నిరోధం ఏమవుతుంది? ఇఫ్ ఏ కండక్టింగ్ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ ఇట్స్ లెంగ్త్, వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ రెసిస్టెన్స్? సో ఎప్పుడైనా కూడా రెసిస్టెన్స్ అనేది తీగ యొక్క పొడవుకి అనులోమానుపాతంలోను, నెక్స్ట్ తీగ యొక్క మందానికి విలోమానుపాతంలో ఉంటుంది. తీగ యొక్క మందానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడన్న మనకి తీగ యొక్క పొడవుని 2 రెట్లు చేస్తున్నాడు. తీగ యొక్క పొడవుని 2 రెట్లు చేస్తున్నాడు. అంటే తీగ యొక్క మందం అనేది ఏమవుతుంది? 2 రెట్లు తగ్గుతుంది. తీగ యొక్క మందం అనేది సగానికి తగ్గించబడుతుంది. ఓకేనా. సో అప్పుడు చూడండి 2L/A/2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2 ఇంటూ 2L/A రాయొచ్చు. 2 ఇంటూ 2L/A రాయొచ్చు. అప్పుడు ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4 ఇంటూ L/A రాయొచ్చు. 4 ఇంటూ L/A రాయొచ్చు. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4 ఇంటూ R అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ R ఏమో మనకి తొలి నిరోధము, నెక్స్ట్ సెకండ్ R ఏమో తుది నిరోధము. సో ఇక్కడ ఎప్పుడైతే తీగ యొక్క పొడవును మనం రెట్టింపు చేస్తామో తొలి నిరోధం అనేది ఎన్ని రెట్లు పెరుగుతుందంటే మనకి 4 రెట్లు పెరుగుతుంది. ఎన్ని రెట్లు పెరుగుతుంది? 4 రెట్లు పెరుగుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కార్బన్ పరమాణువులు ప్రధానంగా సంయోజనీయ బంధాలను ఎందుకు ఏర్పరుస్తాయి? వై డు కార్బన్ ఆటమ్స్ ప్రైమర్లీ ఫార్మ్ కోవలెంట్ బాండ్స్? అంటే మనకి 4 ఎలక్ట్రాన్లు కోల్పోవడం లేదా పొందడం ద్వారా కార్బన్ పరమాణువులు అనేవి సంయోజనీయ బంధాలు లేదా కోవలెంట్ బాండ్స్‌ని ఏర్పరుస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొక్కలకు యాంత్రిక శక్తిని మరియు దృఢత్వాన్ని ఇచ్చే మృత కణాల కణజాలం ఏది? అంటే మనకి స్లెరెన్కైమా. స్లెరెన్కైమా అనేటటువంటి కణజాలం మొక్కలకు యాంత్రిక శక్తిని మరియు దృఢత్వాన్ని ఇస్తుంది. సో దీన్నే మృత కణాల కణజాలం కూడా అంటాం. దీన్నే మృత కణాల కణజాలం లేదా దీన్నే మనం ఏమంటామంటే దృఢ కణజాలం. దీన్నే దృఢ కణజాలం అని కూడా అంటాం. దృఢ కణజాలం అని కూడా అంటాం. సో ఇది మొక్కలకి యాంత్రిక శక్తిని మరియు దృఢత్వాన్ని ఇస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భూమి చంద్రునిపై ప్రయోగించే సగటు గురుత్వాకర్షణ బలం సుమారు ఎంత? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఎర్త్ ఆన్ ద మూన్? అంటే మనకి 2 ఇంటూ 10⁻20 న్యూటన్స్. ఓకేనా. ఎర్త్ అనేది మూన్ పైన ఎంత గ్రావిటేషన్‌ని అంటే ఎంత గురుత్వాకర్షణని కలిగిస్తుంది అంటే 2 ఇంటూ 10⁻20 న్యూటన్స్ బలాన్ని ప్రయోగిస్తుంది. ఓకేనా. న్యూటన్‌ల గురుత్వాకర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ భూమి మరియు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ బలాలు గనుక మనం సరిపోల్చినట్టయితే ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ బలం అనేది చంద్రుని యొక్క గురుత్వాకర్షణ బలం కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ బలం లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకి మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎస్టిక్ ఆమ్లాన్ని పూర్తిగా ఆక్సీకరణం చేస్తే వచ్చే ఉత్పత్తులు ఏవి? వాట్ ప్రొడక్ట్స్ ఆర్ అబ్టైన్డ్ ఆన్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్? అంటే మనకి ఏమేమి వస్తాయంటే చూడండి. ఒక ఎస్టిక్ యాసిడ్‌ని COOH దీన్ని ఏం చేస్తున్నామంటే కంప్లీట్‌గా ఆక్సీకరణం చేస్తున్నాం. అలా చేసినప్పుడు మనకి ఏమేమి వస్తాయంటే కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ నీరు అనేవి వస్తాయి. వాటర్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అనేవి వస్తాయి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య దేనిని తెలియజేస్తుంది? వాట్ డస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ రిప్రజెంట్స్? అంటే చూడండి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం మనం. పరమాణు సంఖ్య అనేది దేన్ని తెలియజేస్తది అంటే మనకి ఇక్కడ ప్రోటాన్ల సంఖ్యని తెలియజేస్తది. ఒక మూలకంలో ప్రోటాన్ల సంఖ్య అనేది దేన్ని తెలియజేస్తది అంటే అటామిక్ నెంబర్‌ని తెలియజేస్తది. నెక్స్ట్ ఒక మూలకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క సంఖ్య మొత్తం అనేది దేన్ని తెలియజేస్తది అంటే మనకి మాస్ నెంబర్‌ని తెలియజేస్తది. ఒక మూలకం లేదా పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య అనేది అటామిక్ నెంబర్‌ని, అదేవిధంగా ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క మొత్తం సంఖ్య అనేది మాస్ నెంబర్ లేదా ద్రవ్యరాశి సంఖ్యని తెలియజేస్తుంది. ఓకేనా. సో అకార్డింగ్ టు క్వెషన్ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నుండి ఏప్రిల్ 2025 నాటికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదైంది? వాట్ వాస్ ఇండియాస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ యాస్ ఆఫ్
ఏప్రిల్ 2025 అంటే మనకి 5.1% అనేది నమోదైంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కేవలం 19 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా సిప్స్లో ఈ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే దాదాపుగా మన పీడిఎఫ్ నుంచి 14 to 15 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో తప్పకుండా ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్ నుంచి మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి? వేర్ వాజ్ ద 7th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 హెల్డ్ అంటే మనకి బీహార్లో జరిగాయి. బీహార్లో ఉన్నటువంటి 5 నగరాల్లో, మొత్తం 5 నగరాల్లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 జరిగాయి. ఎన్నో ఎడిషన్ అంటే మనకి 7వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 7వ ఎడిషన్. సో ఈ క్రీడల్లో మనకి పథకాల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర. ఓకేనా? ఈ క్రీడల్లో మనకి పథకాల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ ఎవరు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది హై లెవెల్ కమిటీ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్? సో ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మనం ఏమంటామంటే జమిలీ ఎలక్షన్స్ అంటాం. జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటాం. సో ఈ జమిలీ ఎన్నికల పైన మనకి కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ 2024 మార్చి 24న తన నివేదికను ఇవ్వడం జరిగింది. ఓకేనా? తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో ఇక్కడ రామ్నాథ్ కోవింద్ కమిటీ 2 సిఫార్సులు చేసింది. మొదటి దశలో లోక్సభకు మరియు అసెంబ్లీకి ఎలక్షన్ జరిపించాలని నెక్స్ట్ 100 డేస్ తర్వాత రెండవ సిఫారసు ఏంటంటే 100 డేస్ తర్వాత మనకి మున్సిపాలిటీలకు మరియు గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ నిర్వహించాలని ఈ 2 సిఫార్సులు అనేవి మెయిన్గా చేయడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 అంటే మనకి ఇక్కడ సో 2024లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 63rd. నెక్స్ట్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత అంటే మనకి ఇక్కడ 71. 2025లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 71. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎవరు రిలీజ్ చేస్తారంటే ఈ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ అనేది మనకి ఎవరికి ఇచ్చారంటే ఫస్ట్ ర్యాంక్ అనేది స్వీడన్. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ అనేది డెన్మార్క్. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ అనేది ఫిన్లాండ్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 2025లో మనకి 71. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2026 ఫీఫా వరల్డ్ కప్కు ఆతిథ్య దేశాలు కాకుండా నేరుగా అర్హత సాధించిన మొదటి దేశం ఏది? విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ టు క్వాలిఫై డైరెక్ట్లీ ఫర్ ఫీఫా 2026 అదర్ దాన్ హోస్ట్ అంటే మనకి ఇక్కడ సో జపాన్ అనేది ఇక్కడ అర్హత సాధించడం జరిగింది. ఆతిథ్య దేశాలు కాకుండా నేరుగా అర్హత సాధించినటువంటి మొదటి దేశం ఏదంటే జపాన్. సో 2026 ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది అంటే మనకి యుఎస్ఏ, నెక్స్ట్ మెక్సికో, నెక్స్ట్ కెనడా. ఈ 3 దేశాలు కలిసి 2026 ఫీఫా వరల్డ్ కప్ని సంయుక్తంగా నిర్వహించనున్నాయి. సో ఇక్కడ మనకి వరల్డ్ కప్కు ఆతిథ్య దేశాలు కాకుండా నేరుగా అర్హత సాధించినటువంటి మొదటి దేశం ఏదంటే జపాన్ అని చెప్తాం. సో ఏ దేశం పైన విజయం సాధించి ఈ ఘనత సాధించిందంటే బహ్రెయిన్ అనేటువంటి దేశం పైన విజయం సాధించి జపాన్ ఈ ఘనత సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025-26 కేంద్ర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? హౌ మచ్ బడ్జెట్ వాజ్ అలోకేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇన్ 2025-2026 బడ్జెట్ అంటే మనకి 3,412 కోట్లను కేటాయించారు. ఓకేనా? సో 2025-26 కేంద్ర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి 3,412 కోట్లను కేటాయించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏప్రిల్ 2025లో భారత 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియాస్ 23rd లా కమిషన్ ఇన్ ఏప్రిల్ 2025 అంటే మనకి ఇక్కడ జస్టిస్ దినేష్ మహేశ్వరి 2025లో భారత 23వ లా కమిషన్ చైర్మన్గా నియమించబడడం జరిగింది. నెక్స్ట్ 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే మనకి జస్టిస్ రితురాజ్ అవస్థి
జస్టిస్ రుతురాజ్ అవస్థి 22వ లా కమిషన్. నెక్స్ట్ ప్రస్తుతం 23వ లా కమిషన్ ఎవరంటే మనకి జస్టిస్ దినేష్ మహేశ్వరి. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. జింక్ ఆక్సైడ్ యొక్క అణుద్రవ్యరాశి ఎంత? వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ జింక్ ఆక్సైడ్? అంటే సో ఎప్పుడైనా మనకి ఇక్కడ అణుద్రవ్యరాశి తెలియాలంటే మనకి పరమాణు ద్రవ్యరాశి తెలియాలి. పరమాణు ద్రవ్యరాశి అనేది తెలియాలి. పరమాణు ద్రవ్యరాశి అంటే అటామిక్ మాస్ అంట. సో ఇక్కడ మనకి జింక్ ఆక్సైడ్‌లో ఏమేమి ఉన్నాయి? ఒకటి జింక్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఆక్సిజన్ ఉంది. జింక్ యొక్క అటామిక్ మాస్ లేదా పరమాణు ద్రవ్యరాశి ఎంత? 65. నెక్స్ట్ మనకి ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 16. సో మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 81 వస్తుంది. మొత్తం కలిపితే 81 వస్తుంది. సో 81 అనేది జింక్ ఆక్సైడ్ యొక్క అణుద్రవ్యరాశి అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నవంబర్ 18, 2025న మహిళలు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేసిన పార్టీ ఏది? విచ్ పార్టీ లాంచ్డ్ ఏ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ అటాక్స్ ఆన్ ఉమెన్ అండ్ దళిత్స్ ఆన్ నవంబర్ 18, 2025? అంటే మనకి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకేనా. భారత కమ్యూనిస్ట్ పార్టీ లేదా సిపిఐ అనేది మహిళలు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మొక్కలలో కాయక ప్రవర్తనం కోసం ఏ భాగాలను ఉపయోగిస్తారు? విచ్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ యూజ్డ్ ఫర్ వెజిటేషన్ ప్రాపగేషన్? అంటే మనకి వేరు, కాండం మరియు ఆకులను మొక్కలలో కాయక వర్తనం లేదా వెజిటేషన్ ప్రాపగేషన్ కోసం ఉపయోగిస్తారు. సో వెజిటేషన్ ప్రాపగేషన్ లేదా కాయక ప్రవర్తనం అంటే ఏంటంటే విత్తనాలు లేకుండా మొక్కల యొక్క వేరు కానివ్వండి, కాండం కానివ్వండి లేదా ఆకుల ద్వారా కొత్త మొక్కలను సృష్టించడాన్ని మనం ఏమంటామంటే కాయక ప్రవర్తనం లేదా వెజిటేషన్ ప్రాపగేషన్ అంటాం. వెజిటేషన్ ప్రాపగేషన్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అక్టోబర్ 2024లో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఎవరికి ఇచ్చారు? హూ రిసీవ్డ్ ద 54th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇన్ అక్టోబర్ 2024? అంటే మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తికి మనకి 2024లో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆగస్టు 2025లో భారతదేశం తన మొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ ఎక్కడ ప్రారంభించింది? ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ ఇన్ ఆగస్ట్ 2025 ఎట్ విచ్ ప్లేస్? అంటే మనకి మహారాష్ట్రలోని నాగపూర్‌లో. మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారతదేశం తన మొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ గ్రామంలో ఏర్పాటు చేశారంటే బదానా గ్రామంలో. ఓకేనా. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ జిల్లాలోని బదానా గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 2025లో ప్రారంభించిన న్యూ పాంబన్ బ్రిడ్జ్ ఏ రకమైన వంతెన? వాట్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ ఈస్ ద న్యూ పాంబన్ బ్రిడ్జ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఏప్రిల్ 2025? అంటే మనకి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అని చెప్తాం. వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అని చెప్తాం. ఓకేనా. సో న్యూ పాంబన్ బ్రిడ్జ్ అనేది ఏ రకమైన బ్రిడ్జ్ అంటే వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంట. సో ఇది వర్టికల్‌గా అంటే నిలువుగా. సో ఇలా బ్రిడ్జ్ ఉందనుకోండి. సో ఇలా బ్రిడ్జ్ ఉన్నప్పుడు మనకి వర్టికల్‌గా పైకి లేస్తుంది. వర్టికల్‌గా లిఫ్ట్ అవుతుంది. సో దాన్నే మనం వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటాం. సో ఇది మనకి భారతదేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్‌గా మనం చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మార్చి 2025లో మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? విచ్ ప్రాజెక్ట్ వాస్ లాంచ్డ్ బై పంజాబ్ గవర్నమెంట్ ఇన్ మార్చ్ 2025 ఫర్ వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ? అంటే మనకి ప్రాజెక్ట్ ఇఫాజత్ అనేటటువంటి స్కీమ్‌ని పంజాబ్ ప్రభుత్వం మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఫలిత నిరోధం ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వెన్ రెసిస్టార్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? సో ఎప్పుడైనా మనకి ఫలిత నిరోధం అనేది ఎప్పుడు కూడా R1 ప్లస్ R2 ప్లస్ R3 RN అవుతుంది. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం అనేది R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనకి నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది లేదా పెరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని రెట్టింపు చేస్తే జనించే ఉష్ణం ఏమవుతుంది? ఇఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డబుల్డ్ ఇన్ ఏ సర్క్యూట్ వాట్ హ్యాపెన్స్ టు ద హీట్ ప్రొడ్యూస్డ్? అంటే మనకి చూడండి. సో ఇక్కడ జౌల్స్ నియమం ప్రకారం హీట్ ఈజ్ ఈక్వల్ టు I². ఓకేనా. I² RT అంట. సో ఇక్కడ I అనేది ఏంటి మనకి విద్యుత్ ప్రవాహం అంట. కరెంట్ అంట. విద్యుత్ ప్రవాహం. సో ఎప్పుడైనా మనకి H అనేది మనకి విద్యుత్ ప్రవాహం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహాన్ని రెట్టింపు చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఉష్ణం అనేది 4 రెట్లు పెరుగుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక పుటాకార దర్పణంలో ప్రతిబింబం పరిమాణం వస్తువు పరిమాణానికి సమానంగా ఉంటే ఆవర్తనం ఎంత? ఇన్ ఏ కన్కేవ్ మిర్రర్ ఇఫ్ ఇమేజ్ సైజ్ ఈక్వల్స్ ఆబ్జెక్ట్ సైజ్ వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్? ఎప్పుడైనా మనకి ఒక కన్కేవ్ మిర్రర్ లేదా పుటాకార దర్పణం తీసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్ట్ యొక్క సైజు ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజు మరియు దాని యొక్క ఇమేజ్ యొక్క సైజు గనక మనకి సమానంగా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ యొక్క సైజు 20 మీటర్స్ నెక్స్ట్ ఇమేజ్ యొక్క సైజు కూడా 20 మీటర్స్ కనుక అయినట్లయితే సో మనకి మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్తనం ఎంత ఉంటుందంటే -1 ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్తనం అనేది -1 ఉంటుంది. ఒక కన్కేవ్ మిర్రర్ లేదా పుటాకార దర్పణంలో ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది దాని యొక్క ఇమేజ్ యొక్క సైజ్‌కి సమానంగా ఉన్నట్లయితే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్తనం అనేది -1 ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2 సమ్మేళనాలు కలిసి ఒకే ఉత్పన్నాన్ని ఏర్పరిచే చర్యని ఏమంటారు? విచ్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ 2 కాంపౌండ్స్ రియాక్టింగ్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రొడక్ట్? అంటే సో ఎప్పుడైనా 2 కాంపౌండ్స్ కంబైన్ అయ్యి ఒక కాంపౌండ్ గనుక మనకు ఏర్పడినట్లయితే దాన్నే మనం కాంబినేషన్ రియాక్షన్ లేదా సంయోగ చర్య అంటాం. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్ అనేది కార్బన్ డయాక్సైడ్‌తో చర్య జరిపి మనకి ఒకే ఒక ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. అదే కాల్షియం కార్బోనేట్ అనేది. సో 2 ఉత్పన్నాలు కలిసి ఒకే ఒక ఉత్పన్నాన్ని గనుక ఏర్పరిచినట్లయితే దాన్ని సంయోగ చర్య లేదా కాంబినేషన్ రియాక్షన్ అంటాం. అంటే ఎలాంటి ఉప ఉత్పన్నాలు గాని లేదా బై ప్రొడక్ట్స్ గాని ఏర్పడవు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? మనం చాలా సార్లు చెప్పుకున్నాం. నేమ్ చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో చూడండి ఇక్కడ ఈథీన్ అంటున్నాడు. ఈన్ అంటే మనకి అసంతృప్త హైడ్రోకార్బన్. నెక్స్ట్ ప్రోపీన్ అంటున్నాడు. ఈన్ అనగానే మనకి అసంతృప్త హైడ్రోకార్బన్. నెక్స్ట్ మీథేన్. ఏన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏన్ అంటే మనకేంటి సంతృప్త హైడ్రోకార్బన్. నెక్స్ట్ ఈథైన్. ఐన్ అంటున్నాడు. ఇది కూడా మనకి అసంతృప్త. ఓకేనా? సో ఇది అసంతృప్త. నెక్స్ట్ ఇది కూడా అసంతృప్త. నెక్స్ట్ ఇది కూడా అసంతృప్త. ఎప్పుడైనా ఈన్ గాని లేకపోతే ఐన్ గాని ఉంటే పేరు చివర మనకి అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఓకేనా? సో పేరు చివర ఏన్ ఉన్నట్లయితే అది సంతృప్త హైడ్రోకార్బన్ లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటాం. ఓకేనా? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. లిథువేనియన్ నవల 'ది లాస్ట్ డే' రచయిత ఎవరు? హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది లిథువేనియన్ నావెల్ 'ద లాస్ట్ డే'? అంటే మనకి జారోస్లావాస్ మెలనికస్ అనేటువంటి రచయిత 'ది లాస్ట్ డే' అనేటటువంటి నవలను రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ నవలని హిందీలోకి ఎవరు అనువదించారంటే రేఖా సేతి ఈ నవలను 'ది లాస్ట్ డే' అనేటటువంటి నవలను హిందీలోకి అంతిమ్ దీన్ అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది. నెక్స్ట్ అడిగేటటువంటి క్వెషన్ ఏంటంటే మనకి సో ఈ 'ది లాస్ట్ డే' అనేటువంటి నవలను హిందీలోకి ఎవరు అనువదించారని కూడా మనకి క్వెషన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. రేఖా సేత్ హిందీలోకి అనువదించారు. సో ఏ నేమ్‌తో? అంతిమ్ దీన్ అనేటువంటి పేరుతో దీన్ని అనువదించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్షయం కారణంగా రాగి ఉపరితలంపై ఏ రంగు పొర ఏర్పడుతుంది? క్షయం అంటే ఇక్కడ కొరోజన్ అంటాం. ఓకేనా? సో కొరోజన్ కారణంగా రాగి ఉపరితలంపై ఏ రంగు పొర ఏర్పడుతుంది? డ్యూ టు కొరోజన్ వాట్ కలర్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కాపర్? అంటే మనకి ఆకుపచ్చ రంగు అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ కాపర్ యొక్క మెటల్ తీసుకున్నారనుకోండి. దీని యొక్క ఉపరితలం పైన కాపర్ పరమాణువులు ఉంటాయి. సో ఈ కాపర్ పరమాణువులు ఏం చేస్తాయంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌తో చర్య జరిపి ఏం ఫార్మ్ చేస్తాయంటే కాపర్ కార్బోనేట్‌ని ఫార్మ్ చేస్తాయి. కాపర్ కార్బోనేట్ అంటే CuCO3ని ఫార్మ్ చేస్తాయి. సో ఈ CuCO3 ఏర్పడడం వల్ల ఈ CuCO3 అనేది ఏర్పడడం వల్లనే దీని యొక్క ఉపరితలం అనేది మనకి ఆకుపచ్చ రంగు లేదా గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒకే పౌనఃపున్యం గల ధ్వనిని ఏమంటారు? ఏ సౌండ్ ఆఫ్ ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్. ఒకే పౌనఃపున్యం కలిగినటువంటి ఆ ధ్వనిని మనం ఏమంటామంటే టోన్ అంటాం. ఒకే పౌనఃపున్యం కలిగిన ధ్వనిని టోన్ అంటాం. వేరు పౌనఃపున్యాలు కలిగినటువంటి ధ్వనిని మనం ఏమంటామంటే నోట్ అంటాం. ఒకే పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వనిని మనం టోన్ అంటాము. వేరు పౌనఃపున్యాలు కలిగినటువంటి ధ్వనిని మనం నోట్ అంటాం. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2025 ఐసీసీ మహిళల వన్‌డే ప్రపంచ కప్‌లో భారత జట్టు కెప్టెన్ ఎవరు? హూ వాస్ ద కెప్టెన్ ఆఫ్ ది ఇండియాస్ ఉమెన్ క్రికెట్ టీమ్ ఇన్ ద 2025 ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్? అంటే మనకి ఇక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ 2025 ఐసీసీ మహిళల వన్‌డే ప్రపంచ కప్ జట్టులో భారత జట్టుకి నాయకత్వం వహించడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే సోషల్ సెక్యూరిటీ కోడ్ నిబంధనలు దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? అంటే మనకి 21 నవంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫ్రమ్ వెన్ డిడ్ ద రూల్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కోడ్ ప్రొవైడింగ్ బెనిఫిట్స్ టు గిగ్ వర్కర్స్ బికమ్ ఎఫెక్టివ్ అక్రాస్ ఇండియా? అంటే 21 నవంబర్ 2025 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
2 వస్తువుల మధ్య దూరం సగానికి తగ్గితే గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈస్ రెడ్యూస్డ్ టు హాఫ్ అంటే చూడండి ఎప్పుడైనా గురుత్వాకర్షణ బలం లేదా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ m1 m2 అవుతుంది. సో ఇక్కడ m1 అనేది మొదటి వస్తువు యొక్క ద్రవ్యరాశి, m2 అనేది రెండవ వస్తువు యొక్క ద్రవ్యరాశి. సో r² అనేది 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి దూరంగా చెప్తాం. 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్‌గా మనం చెప్తాం. సో ఇప్పుడు 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి దూరం అనేది గురుత్వాకర్షణ బలానికి ఇండైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే విలోమానుపాతంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ 2 వస్తువుల మధ్య దూరాన్ని మీరు సగానికి తగ్గిస్తారో, 2 వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తారో, అప్పుడు ఫోర్స్ అనేది లేదా గురుత్వాకర్షణ బలం అనేది ఎన్ని రెట్లు పెరుగుతుందంటే 4 రెట్లు పెరుగుతుంది. గురుత్వాకర్షణ బలం అనేది 4 రెట్లు పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి F ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు 1/2² అంటే 1/4 అవుతుంది. సో ఈ 4 పైకి తీసుకురండి. F ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు 4 అంటే మనకి సో F అనేది 4 రెట్లు పెరుగుతుంది. F అనేది 4 రెట్లు పెరుగుతుంది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి డిసెంబర్ 23కి సంబంధించి ఆల్ షిప్స్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.